హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు 1 ఇయర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే బాగా రిజల్ట్ వచ్చిన కంపెనీల గురించి మాట్లాడుకుందాం. అసలు కంపెనీలు ఏది కొనాలనేది స్టాక్ మార్కెట్ చేసేటోళ్ళకి ఐడియా గురించి ఇది చెప్తున్నాము. అదే ఏ కంపెనీ రిజల్ట్ నెట్ ప్రాఫిట్ బాగా వచ్చిన కంపెనీల గురించి మాట్లాడుకుందాం. ఆ కంపెనీలు ఏంటి వస్తుందాం. అయితే మనం ఈ కంపెనీలు ఒకటికి 2 సార్లు బాగా ఆలోచన చేసి అంటే ఈ కంపెనీలో రిజల్ట్ పరంగా చూసి మనం చెప్తున్నాం. మెయిన్ ఉన్నది అంతే, మార్కెట్లో పెరిగినా తగ్గినా వచ్చేసేదంటే రిజల్ట్ ప్రకారం షేర్ నడుస్తుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. అందులో ఈ వీడియోని ఎక్కడ కూడా సెట్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనం ఒక వీడియోని మొత్తం ఎక్కడ కూడా సెట్ చేయకుండా చూస్తే దాంట్లో మనం ఏ కంపెనీ కొనాలన్నా వద్దా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక స్టార్ట్ చేద్దాం వీడియో. ఇందులో ఫస్ట్ అంటే ఇయర్లీ గత 1 ఇయర్ నుంచి అంటే మార్చి 23 అంటే 2023 నుంచి 2024 మధ్యన ఏ కంపెనీ అస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈ కంపెనీ వచ్చేసి ఇప్పుడు 410.85 పైసలు ఉంది. 1.43% పెరిగింది. ప్రజెంట్ ఇది వచ్చేసి 2023లో రెవెన్యూ 3,215,000 ఉంది. గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 170, 103. నెట్ ప్రాఫిట్ చూడండి 27 కోట్లు వస్తే 5,155 కోట్లు. ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి రేమండ్ కంపెనీ 76 ఉంటే 7,380 అంటే దాదాపు ఇక్కడ పర్సంటేజ్ పరంగా ఇక్కడ పక్కన ఇచ్చే చూడండి గ్రోత్. రేమాండ్ ఇదేమో హెల్త్ కేర్, ఇదేమో రేమాండ్ క్లాత్ అంటే శక్తి పంపు వచ్చేసి 1 కోటి రూపాయలు ఉన్నది. 93 కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 1 ఇయర్లో 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు కంపేర్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. అంటే ఇందులో మనకు వచ్చిన ప్రాఫిట్ల ప్రకారం ఈ కంపెనీ బాగుందా బాగాలేదా ఒకసారి మళ్ళీ లిస్ట్లోకి వెళ్ళి హిస్టారికల్ డేటా వేసుకొని ఈ రిజల్ట్ వచ్చిన కాడికి షేర్ పెరిగిందా తగ్గిందా నువ్వు బాగా చూడండి. చూస్తే ఈ కంపెనీలో రిజల్ట్ ఇచ్చిన కంపెనీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కంపెనీలు పెరుగుకుంటూ పోతున్నాయి. ఇక పోతే జూబిలెంట్ ఫార్మా ఇది వచ్చేసి 7 కోట్లు ఉంటే 482 కోట్లు అయింది. నెట్ ప్రాఫిట్ 6,785%. ఇండోనేషనల్ ఇది వచ్చేసి 3 కోట్లు మైనస్ ఉన్నది. 132 కోట్లు నెట్ ప్రాఫిట్లో వచ్చింది. ఈ షేర్లని మనం ఒకసారి చూడాలి, మనం ఒకసారి వెయిట్ చేసుకొని చూస్తే దీంట్లో ఏందనే తెలుస్తుంది. గ్రాఫిక్ ఇండస్ట్రీ 1,38 కోట్లు నెట్ ప్రాఫిట్. ఇండియన్ కార్డు 2 కోట్ల నుంచి 67 కోట్లు వచ్చింది. ఇకపోతే అత్రం ఇన్వెస్ట్మెంట్ 33 నుంచి 1,093 కోట్లు. భారత్ రేషన్ ఇది వచ్చేసి 1 నుంచి 27 కోట్లు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీ మనం మాట్లాడుకునేది ఇది జ్యోతి సిఎన్సి ఆటో 2 కోట్లు మైనస్ నుంచి 41 కోట్లు ప్లస్కి వచ్చింది. అరేంబా ఇది 2 కోట్ల నుంచి 34 కోట్లు. సెంచురీ 2 మైనస్ నుంచి 25 కోట్లు. ఎడ్లైఫ్ ఫైనాన్స్ ఇది వచ్చేసి 5 కోట్ల నుంచి 70 కోట్లు. ఇండస్ స్విఫ్ట్ ఇది 2 కోట్ల నుంచి 28 కోట్లు. ఇమామి పేపర్ వచ్చేసి 1 కోటి నుంచి 13 కోట్లు. ఇది మనం చూడాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే కంపెనీ అంటే లాభాలున్న కంపెనీల గురించి మాట్లాడుకుంటాం. మనం ఉన్న 5,000 షేర్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిన షేర్లు ఏందనేది మనం వివరిస్తున్నాం. దీంట్లో కాయ ఇది వచ్చి 10 మైనస్ నుంచి 103. ఈ డీటెయిల్ తీసుకోవాలి. కంపెనీ కొట్టిన తర్వాత దీంట్లో ఏ కంపెనీ ఎంతెంత రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ గత రిజల్ట్ ఉన్నప్పుడు ఎంత ఉంది షేరు, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది దాన్ని చూసి అప్పుడు కొనాలన్నా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి. బెస్ట్ రిజల్ట్ ఇచ్చే కంపెనీలు ఏమవుతున్నాయంటే షేర్లు మార్కెట్లో పెరుగుకుంటూ పోతున్నాయి. పాలెక్స్ కార్పొరేషన్ ఇది వచ్చేసి 10 మైనస్ 97 నెట్ ప్రాఫిట్. దిలీప్ బిల్డ్కాన్ ఇది 12 కోట్ల నుంచి 140 కోట్లు. 1066% బెస్ట్. టీబీఓ టెక్ ఇది 2 నుంచి 23 కోట్లు. ఐరన్ 2 నుంచి 22. టీవీఎస్ సప్లై ఇది 1 మైనస్ 9. యూనికామ్ ల్యాబ్ ఇది వచ్చి 1 మైనస్ నుంచి 9. ఎంఎంటీసీ 3 కోట్ల నుంచి 32 కోట్లు. అదాని విల్మార్ 38 మైనస్ నుంచి 324 కోట్లు ప్లస్కి వచ్చింది. చూడండి, ఇలాంటి గేమ్లోనే మనం కొనుక్కొని హోల్డింగ్ ఉంటే రిటర్న్ ఇస్తుందని చెప్పడానికి వీడియో చేస్తున్నాం. బెస్ట్గా
ఈ 1 ఇయర్లో రిజల్ట్ బాగా వచ్చిన కంపెనీలు ఇవి. ఇదొక హెల్త్ 2 నుంచి 21. పిఎస్ఎన్ కో నైకా కంపెనీ వచ్చి 4 నుంచి 42 కోట్లు. సుందరం 3 మైనస్ నుంచి 25 నెట్ ప్రాఫిట్. ఇకపోతే సుందరం హిందూ మోటార్ 1 మైనస్ నుంచి 8 కోట్లు. ఐబీబీ ఇండస్ట్రీస్ ఇది వచ్చి 4 నుంచి 40. బ్రిటానియా ఇండస్ట్రీస్ నాకు ఇది బాణి ఇది వచ్చేసి బాణి నుంచి 1 నుంచి 8. గ్రాఫైట్ ఇండియా ఇది 30 మైనస్ 30 కోట్లు మైనస్ 236 కోట్లు. హిందూజా గ్లోబల్ ఈ కంపెనీ వచ్చేసి 17 కోట్ల నుంచి 162 కోట్లు. ఫ్యూచర్ మార్కెట్ 9 నుంచి 82 కోట్లు. ప్రీపెయిడ్ వచ్చి 2 నుంచి 17. వెజెండర్ 2 మైనస్ 12. నెట్ ప్రాఫిట్ ఉన్న కంపెనీలు బెస్ట్ కంపెనీలు ఇవి. 1000% ఎక్స్ట్రా వచ్చిన కంపెనీల మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇండస్ మోటార్ ఇది వచ్చేసి 1 నుంచి 8. రెయిన్ హోల్డింగ్ జిఎంఆర్యు 220 నుంచి 1350. గణేష్ ఈశ్వర్ ఇది వచ్చే ఆల్వేస్ 60 నుంచి 456. పక్కన పర్సంటేజ్ 660%, ఇక్కడ 614% చూడాలి. క్రేస్ట్ వెంచర్ వచ్చేసి 7 కోట్ల నుంచి 50. ద ఇన్వెస్ట్మెంట్ 2 కోట్లు మైనస్ 10 కోట్స్ ప్రాఫిట్. ఇకపోతే ఎంఎస్పి స్టీల్ 1 కోటి నుంచి 7 కోట్లు. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇది 80 నుంచి 51. వెబ్సైట్ ఇంజనీర్స్ పోతే స్పెషల్ ఇది వచ్చి 5 కోట్ల 31. ఇన్వెస్ట్ గో ఇకపోతే శిల్ప 13 నుంచి 18. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, కంపెనీ ఏది కంపెనీ లాభాలు ఉంది నష్టం ఉంది, కంపెనీ ఏడ చూడాలని తెలియకుండా మనం ఈ స్టార్ నెంబర్ యూట్యూబ్ తరపున మనం రీసెర్చ్ చేసి ఈ కంపెనీలని బెస్ట్ కంపెనీ ఏమి ఉన్నాయో వాటిని వీటి విధంగా చూపిస్తున్నాం. దీంట్లో నీ బెస్ట్ కంపెనీ ఒక కంపెనీ దొరికినా చాలు, అందులో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని హోల్డింగ్ ఉండగలిగిన వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పడానికి ఈ రెవెన్యూ పరంగా నెట్ ప్రాఫిట్ ఈ బెస్ట్ ఉన్న కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది టీవీ టుడే నెట్వర్క్ 9 నుంచి 51. నెట్ ప్రాఫిట్ 51. ఇట్లా కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి ఎక్కడ చూసుకుని ఎస్టీసీ ఇండియా 5 నుంచి 27. ఎంసీఎక్స్ ఇండియా 21 నుంచి 111. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 428%. ఎక్సెల్ 6 నుంచి 31. ఉమా ఎక్స్పర్ట్ నజారా టెక్నాలజీ ఇది 2 నుంచి 10 కోట్లు నెట్ ప్రాఫిట్. మెడ్ ప్లస్ హెల్త్ క్లియర్ ఇది వచ్చేసి 3 కోట్ల నుంచి 9 కోట్లు ప్లస్ వచ్చింది. మారటెక్ ఎంఆర్ఓ టెక్ ఇది వచ్చి ఎంఆర్ఓ టెక్ వచ్చి 1 నుంచి 2. ఏమో ఇండస్ట్రీస్ అపోలో మైక్రోసైకిల్ ఇది వచ్చేసి 2 నుంచి 8 నెట్ ప్రాఫిట్. నర్త్ వచ్చేసి 1 కోట్ల నుంచి 4 కోట్లు. జేజీ కెమికల్ 4 to 16 కోట్స్. వెంకీస్ 19 కోట్ల నుంచి 75 కోట్లు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 140 580. ఇస్పాత్ 31 నుంచి 122. టెక్నో ఎలక్ట్రానిక్ 20 నుంచి 98 కోట్లు నెట్ ప్రాఫిట్. ఇక్కడ పర్సెంటేజ్ 292. ఫస్ట్లో చూసిన పర్సెంటేజ్ ఈ పర్సెంటేజ్ చూసుకోండి బెస్ట్ ఉంది. ఓరియంటల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 6 కోట్ల నుంచి 11. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ 4 కోట్ల నుంచి 7 కోట్లు. ఎంటర్ప్రైజెస్ గేట్వే ఎంటర్ప్రైజెస్ 82. ఇది 3 కోట్ల నుంచి 11 266. సింపనీ వచ్చేసి 24 నుంచి 88. కూలర్స్ సింపనీ అంటే సెలాన్ యువర్ ఎక్స్ప్లోజ్ 5 నుంచి 18. ఏజిఎస్ ట్రాన్స్ఫర్ వచ్చి 5 కోట్ల నుంచి 8 కోట్లు. నందన్ డైనమిక్ 2 వచ్చి 7 కోట్లు. హిందూ రిప్రజెంట్ 2 నుంచి 7. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ 2 నుంచి 7. ఇది బెస్ట్ రిటర్న్ ఇచ్చే కంపెనీలు 60, 60, 50. అంటే మనం ఏ కంపెనీ కొనాలనేది ఈ ఐవైపీ 60 200%. 2 కోట్ల నుంచి 2 కోట్లు మైనస్
ఉన్నది 2 కోట్లు బెస్ట్ వచ్చిందంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చినట్టు రెవెన్యూ పరంగా ఒకటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాది అప్డేటు. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ వీడియోని చేస్తున్నాము. మన ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.